ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 4 క్లైమేట్లోని మాన్సూన్ యాజ్ ఎ యూనిఫైయింగ్ బాండ్ ఈ టాపిక్ తెలుసుకుందాము. ఇది లాస్ట్ పార్ట్ ఈ చాప్టర్లో దీనితో క్లైమేట్ అయిపోతుంది. అమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్నాం కదా, ఎన్ని రోజులు అవుతుంది, ఎంత పెద్ద టాపిక్ ఇది. మొత్తం ఇంకా ఈ క్లైమేట్ అయిపోయిందంటే ఇంకా మనం చక్క ముందుకు వెళ్ళిపోతాం. క్లైమేటే ఒక పెద్ద హర్డల్ అనమాట దీన్ని కంప్లీట్ చేయటం, దీన్ని అర్థం చేసుకోవటం. కానీ మన ఛానల్లో నేను చెప్పిన ఈ క్లైమేట్ లెసన్ చాలా ఎక్కువ టైం తీసుకున్నాం కావచ్చు, గంటలు చెప్పుకున్నాం కావచ్చు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేను మీకు అర్థం చేయించాను. కాన్సెప్ట్ మీకు కంపల్సరీ అర్థమవుతుంది ఈ వీడియోస్ అన్నీ చూస్తే. ఇంకా మీకు ఫర్దర్గా వచ్చే క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈజీగా మీరు గ్రాస్ప్ చేయొచ్చు మళ్ళీ మెయిన్ టాపిక్ చదివినప్పుడు. అవును కదా? ఎస్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. యూ హ్యావ్ ఆల్రెడీ నో ద వే ద హిమాలయాస్ ప్రొటెక్ట్ ద సబ్ కాంటినెంట్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ విండ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. మనకి తెలుసు మన హిమాలయ పర్వతాలు మన భారత ఉపఖండాన్ని సెంట్రల్ ఏషియా నుంచి వచ్చే కోల్డ్ విండ్స్, చల్లటి పవనాల నుండి, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ విండ్స్ నుంచి ఎట్లా కాపాడుతున్నాయి అనేది. సో మనకి ఈ హిమాలయాస్ ఉండటం వల్ల నార్థన్ ఇండియాలో హై టెంపరేచర్స్ యూనిఫామ్గా ఉండటానికి తోడ్పడుతుంది అనమాట. సో ఎక్కడైతే సేమ్ మన నదర్న్ ఇండియా, ఉత్తర భారతదేశం ఏదైతే లాటిట్యూడ్లో ఉందో అదే లాటిట్యూడ్లో ఉన్న ఏరియాస్తో పోల్చుకుంటే మన దగ్గర ఒక యూనిఫామ్లీ హైయర్ టెంపరేచర్స్ అనేవి ఉన్నాయి. అదే లాటిట్యూడ్లో ఉన్న వేరే ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ హిమాలయాస్ మన అక్కడ నుంచి వచ్చే కోల్డ్ విండ్స్ ఇటు రాకుండా అడ్డుకుంటున్నాయి. అవును కదా? ఎస్. సో సిమిలర్లీ ద పెనిన్సులర్ ప్లాట్యూ, మన ద్వీపకల్ప పీఠభూమిలో కూడా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సీ ఫ్రమ్ 3 sides హ్యాస్ మోడరేట్ టెంపరేచర్స్. 3 వైపుల నుండి సముద్రం ఉండటం వలన మోడరేట్ టెంపరేచర్, ఒక బ్యాలెన్స్డ్ టెంపరేచర్స్ అనేవి మనకు ఉంటున్నాయి. సో డిస్పైట్ సచ్ మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ దేర్ ఆర్ గ్రేట్ వేరియేషన్స్ ఇన్ ద టెంపరేచర్ కండిషన్స్. మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని టెంపరేచర్ కండిషన్స్లో గ్రేట్ వేరియేషన్స్ ఉన్నాయి. నెవర్తెలెస్ ద యూనిఫైయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మాన్సూన్ అండ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈస్ క్వైట్ పర్సెప్టబుల్. అంటే ఇప్పుడు మాన్సూన్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం భారత ఉపఖండం పైన ఒక యూనిఫైయింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. ద సీజనల్ ఆల్టరేషన్ ఆఫ్ ద విండ్ సిస్టమ్స్ అండ్ ద అసోసియేటెడ్ వెదర్ కండిషన్స్ ప్రొవైడ్ రిథమిక్ సైకిల్ ఆఫ్ సీజన్స్. సో మనకి ఈ విండ్ సిస్టమ్ అనేది సీజనల్ ఆల్టరేషన్, అంటే ఒక సీజన్లో ఒక సైడ్ నుంచి వస్తాయి మాన్సూన్స్, మళ్ళీ వింటర్లో ఇంకో వైపు నుండి వస్తాయి కదా. సో ఇట్లా రావటం వలన మనకి ఒక రిథమిక్ సైకిల్ ఆఫ్ సీజన్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఈవెన్ ద అన్సర్టనిటీస్ ఆఫ్ రెయిన్ అండ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ వెరీ మచ్ టిపికల్ ఆఫ్ ద మాన్సూన్స్లో మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్లో తెలుసుకున్నాము. మొత్తం అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషనే, ఈవెన్గా ఏం వర్షాలు కురవవు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో కొంత వర్షము, ఒక అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అట్లా కురుస్తున్నప్పటికీ కూడా మనకు మాన్సూన్స్ అనేది ఒక యూనిఫైయింగ్ బాండ్ అనేది తీసుకొని వస్తుంది మొత్తము ఉపఖండం పైన. ద ఇండియన్ ల్యాండ్స్కేప్, ఇట్స్ యానిమల్స్, ఇట్స్ ప్లాంట్ లైఫ్, ఇట్స్ ఎంటైర్ అగ్రికల్చర్ క్యాలెండర్ అండ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ దర్ ఫెస్టివ్స్ రివాల్వ్ అరౌండ్ దిస్ ఫినామినన్. సో మన భారత ఉపఖండంలోని యానిమల్ అండ్ ప్లాంట్ లైఫ్ చూసుకున్నా కానీ, లేదంటే ఎంటైర్ అగ్రికల్చరల్ క్యాలెండర్, అంటే ఎక్కడ మనము క్రాప్స్ వేస్తున్నాము, ఖరీఫ్లో వేసుకున్న పంటలు కావచ్చు, మళ్ళీ మన యొక్క ఫెస్టివల్స్ చూసుకున్నా కానీ అక్కడ మనకు నార్దర్న్ ఇండియాలో బైసకి అని, ఓనం అని, ఓకేనా, దుర్గాష్టమి అని, దసరా అని, ఫెస్టివల్స్ అన్నీ కూడా మనకి ఈ టైంలో మాన్సూన్ సీజన్లో మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫినామినన్ చుట్టి వస్తాయి. సో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పీపుల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్ అండ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఈగర్లీ అవైట్ ద అరైవల్ ఆఫ్ ది మాన్సూన్. సో ప్రతి సంవత్సరము భారతదేశం యొక్క ప్రజలు ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పశ్చిమం వరకు ఈగర్గా ఈ మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తారు. దీస్ మాన్సూన్ విండ్స్ బైండ్ ద హోల్ కంట్రీ బై ప్రొవైడింగ్ వాటర్ టు సెట్ ద అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఇన్ మోషన్. సో భారత ఉపఖండం మొత్తంలో అన్ని స్టేట్స్ వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి ఈ మాన్సూన్ విండ్స్ అనేవి అగ్రికల్చర్ యాక్టివిటీస్కి కావాల్సిన
వాటర్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ద రివర్ వ్యాలీస్ విచ్ క్యారీ దిస్ వాటర్ ఆల్సో యునైట్ యాజ్ సింగిల్ రివర్ వ్యాలీ యూనిట్. సో రివర్ వ్యాలీస్ ఏవైతే ఈ వాటర్ని తీసుకొని వస్తాయో అవి కూడా సింగిల్ రివర్ వ్యాలీ యూనిట్గా మనకి ప్రవహిస్తాయి అన్నమాట. ఓకేనా. సో దీంతో మన క్లైమేట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ 5 న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్లోకి వెళ్ళిపోతాం. దట్స్ ఇట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీక్ష అకాడమీ. థ్యాంక్ యూ.